నేటి సమాజంలో ప్రతి మనిషికి ఏదో ఒక రుగ్మతలు ఉంటూనే ఉంటాయి. కానీ ఆ రుగ్మతను సరైనటువంటి ఐడెంటిఫికేషన్ జరిగితేనే ట్రీట్మెంట్ అవుతుంది. నేను ఒక అర్చకుడిని, శ్రీకాకుళం. అలాంటప్పుడు నేను ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ ఉంటాను. కానీ 6 సంవత్సరాల నుంచి నేను ఒక 3 వేళ్ళకి ఉన్నటువంటి ఫింగర్ ఇన్ఫెక్షన్ వల్ల అందరూ కూడా నాకు అంటే నేను డాక్టర్‌ని తప్పు చెప్పట్లేదు. నా కర్మని నేను అనుకుంటున్నానది. అతనికి ఆ 3 వేళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫెక్షను ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి దీంతో ఇన్నాళ్ళు 6 సంవత్సరాలు బాధపడ్డాను నేను. లాస్ట్‌లో భగవంతుడితో అన్నాను, బాగు చేస్తే బాగు చేసుకో, లేదంటే ఈ చేత్తోనే నీకు నైవేద్యం పెడతాను తిను అన్నాను. ఇంతలోపుగా ఈ అమ్మాయి గారు శ్యామల గారి తాలూకా ట్రీట్మెంట్ గురించి తెలిసింది నాకు. అప్పుడు నాకేంటంటే ఇది నేను పురాతనమైన మనిషిని. నాకు 74 సంవత్సరాల వయసు నాది. అలాంటప్పుడు నాకు ఆయుర్వేదము అంటే పంచకర్మ ట్రీట్మెంట్ అంటే నాకు ఎంతో సంతోషం నాకు. ఆ యొక్క దృక్పథంతో అమ్మగారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆ అమ్మగారు మాట్లాడినటువంటి మాట తీరు, చెప్పినటువంటి ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి విధానము చూస్తే అప్పుడే సగం వ్యాధి మాకు తగ్గింది అని అనిపించింది. ఆవిడ నాకు చెప్పారు, మీకు 3 నెలల్లోపు తగ్గిపోతుందని. కానీ నెల్లాళ్ళకే ఇప్పుడు నాకు 80% తగ్గిపోయింది. కాబట్టి మనలాంటి వాళ్ళందరూ అంటే బాధితులందరూ కూడా ఆవిడ యొక్క సేవని మనం స్వీకరించి ఆవిడకి మంచి పేరును తేవాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ గారు చెప్పినటువంటి పథ్యాన్ని పాటించాలి. తెలిసిందేంటంటే వైజాగ్‌లోనే వారి యొక్క నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసినట్టుగా తెలిసి నాకు చాలా సంతోషం వేసి నా కళ్ళ ముందు ఆంజనేయ స్వామి కనబడ్డారు. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, సంతోషంగా మీ కుటుంబంతోను ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.